హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాను. యాక్చువల్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అంటేనే అవ్వట్లేదు. ఏదో ఒక పనులు ఏంటో ఆగస్ట్ మంత్ అంతా చాలా ఏదో బిజీగా గడుస్తున్నట్టుగా అలా ఉంది. ఏంటి శిరీష్ ఏదో చూపిస్తోందని అనుకుంటున్నారు కదా. మావయ్య గారు ఊరు నుంచి వస్తూ మొన్న అన్నీ తీసుకొచ్చారు. ఇది తేనె పానకం అంటారు. అటు సైడ్ మనకి కోనసీమ స్పెషల్, చాలామంది తెలిసే ఉంటుంది. మాకు తేనె పానకం అంటే ఇష్టం. రొట్టెల్లోనూ, దోశల్లోనూ, లేకపోతే గారెల్లోనూ తేనె పానకం అద్దుకుంటే చాలా బాగుంటుంది. ఎన్నాళ్ళని నిల్వ ఉంటుంది. ఇలా అందరికీ మా చుట్టాలకు తీసుకొచ్చారన్నమాట మావయ్య గారు. వస్తూ వస్తూ ఏవోటి తీసుకొస్తూ ఉంటారు. ఇగో జున్ను పాలు తీసుకొచ్చారు. నాకు ఇష్టం అని చెప్పిన మామిడి తండ్ర తీసుకొచ్చారు. తాటి రొట్టెట నేను ఫస్ట్ టైము చిన్నప్పుడు ఎప్పుడు విన్నాను, కానీ నేను మళ్ళీ ఎప్పుడు తినలేదు. కానీ చాలా బాగుంటుందని చెప్పని తీసుకొచ్చారు మామయ్య గారు. అప్పటికప్పుడు వేడిగా కాల్చితే తీసుకొచ్చానన్నారు. ఏదో ఇంత పెద్ద దెబ్బ రొట్టెలా ఉంది. దాన్ని కొంచెం చిన్న ముక్కలు చేసి కొంచెం మా బావగారు వాళ్ళకి, కొంచెం మా కరెక్ట్గా పెట్టాను. మీకు తెలుసా తాటి రొట్టె? ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకేంటో అంతగా ఇష్టం అనిపించలేదు. నాకు మామిడి తండ్రి ఇష్టము. జున్నుపాలు వండాలి. యాక్చువల్గా తెచ్చిన తర్వాత వెంటనే వండలేకపోయాను. మరి ఎలా ఉంటుందో తెలియదు. ఫ్రెష్ పాలు ఇచ్చాడా లేకపోతే ఏంటని తెలియదు. మామూలుగా అయితే చిక్కగా ఉన్నాయి, పాలు మాత్రం చిక్కగా ఉన్నాయి. ఇలాంటి పాలు ఏంటంటే ఒక గ్లాస్ జున్ను పాలకు ఒక గ్లాస్ పోసి సరిపోతుంది మన పాలు. మరీ 2-3 పోసేస్తే ఇంకా పల్చగా అయిపోతుంది. అలాగే ఒక గ్లాస్ బెల్లం పోసి వండడం అయితే వండాను. టేస్ట్ బాగానే ఉంది, కానీ అంత అంటే ఇప్పటికప్పుడు తెచ్చిన వెంటనే వండితే వచ్చిన టేస్ట్ కొంచెం లేట్ చేసేసరికి అంతగా రాలేదనిపించింది. బట్ మా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే బాగానే ఉంది అని అన్నారు. మొత్తానికైతే జున్ను అయితే వండాను. పర్వాలేదు అనిపించింది. వస్తూ వస్తూ ఇగో మామయ్య గారు ఏవో తీసుకొస్తూ ఉంటారు అన్నీ. అలాగా ఊళ్ళో దొరికితే ఇంతకుముందు తేగలు అన్నీ తెచ్చేవారు. ఇప్పుడు ఇంక వద్దు, అవేం తినలేకపోతున్నాం మామయ్య గారు అంటే ఇంకా ఆపేశారనమాట. యాక్చువల్గా ఈ వీడియో ఇంచుమించు ఒక 1 వీక్ ముందుది. పోస్ట్ చేయడమే అవ్వలేదు. మధ్యలో నేను కొంచెం ఇంట్లో ఏదో పనులతో హడావిడిగా ఉన్నాను. బాత్రూమ్ ఒకటి పని అవుతుందని చెప్పాను. నాకు కూడా పంటి సమస్యలు వచ్చాయన్నమాట. కొంచెం పళ్ళు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవుతున్నాయి. సో అందుకని ఇంట్లో పనులకి హెడేక్, ఆ పైన పని నొప్పి ఎలా ఉంటుందో తెలుసు కదా. చుక్కలు కనిపిస్తున్నాయి అనమాట. రాత్రి అవుతుందంటే ఒక్కొక్కసారి భయం, అంత విపరీతమైన నొప్పి. ట్రీట్మెంట్ చేయించుకుంటే దాంతో నొప్పి, ఇంటికి వచ్చాకేమో మందులు ఇస్తారు. అంటే యాంటీబయాటిక్స్ అవి ఇస్తారు కదా, పెయిన్ కిల్లర్స్. అవి వేసుకుంటేనేమో కడుపులో అంతా ఆరాటంగా ఉండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకనే వీడియోస్ ఏం పోస్ట్ చేయడమే అవ్వట్లేదు నాకు అసలు. ఏదో ఇంకా చెయ్యాలి అన్నట్టుగా చేయడం తప్ప మనకు ఒంట్లో కుదురుగా ఉన్నప్పుడు ఏం ఇష్టంగా ఉండదు కదా. యాక్చువల్గా ఈ బ్లౌజ్ ఒకటి మొత్తం పాడైపోయిందనమాట. ఎప్పుడుదో 10 ఏళ్ల కిందటి మగ్గం వర్క్ బ్లౌజు. కానీ వర్క్ మాత్రం షైన్ పోకుండా ఇప్పటికీ అలాగే ఉంది. సో దీన్ని కూడా ఇంతకు ముందులాగా కట్ చేసేసి, అంటే మనకి నెక్ పార్ట్ చుట్టూరాను ఏదైతే మనకు కావాలో హ్యాండ్స్ అది అంతా కట్ చేసేసి సేమ్ కలర్ క్లాత్ తీసుకుని దాని మీదకి మళ్ళీ మనం ఈ ప్యాచ్ని అటాచ్ చేసుకోవచ్చు. చివరంతా ఎడ్జెస్ అంతా క్లోజ్ చేసేసి, ఇంతకుముందు ఒక బ్లౌజ్ షేర్ చేశాను కదా మీకు, దీన్ని కూడా అలాగే చేద్దామని చెప్పని. అస్సలు బాగోలేదు. ఎంత బాగుందంటే స్టోన్స్ కానీ, స్ప్రింగ్ కానీ, క్వాలిటీ పోవడం కానీ, అంటే కలర్ ఫేడ్ అవ్వడం కానీ ఏమీ లేదు. ఎందుకు ఎంత మంచిగా ఉన్నది వర్క్ బ్లౌజ్ని పాడు చేసుకోవడం? బ్లౌజ్ చిరిగిపోయింది కదా అని మనం పాడేన అవసరం లేదు. ఇలా మొత్తం అంతా వర్క్ ఉన్నదంతా మనం కట్ చేసుకుని ఇంకొక బ్లౌజ్ కుట్టించుకున్నాక దాని మీద అటాచ్ చేసేసుకోవచ్చు. సో ఇది అటాచ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఎందుకంటే కొంతమంది చాలా వేలు పెట్టి కుట్టించుకున్న బ్లౌజులు పాడైపోతున్నాయి, ఏం చేయాలి అనుకుంటారు కదా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసి చిన్నగా దగ్గరికి మనం సూదితో కుట్టేసుకోవచ్చు. మన ఇంట్లో మనమే కుట్టుకోవచ్చు. బట్ నెక్ మెజర్మెంట్స్తో ఇవ్వడం మాత్రం మర్చిపోకూడదు. మనం టైలర్కి ఇచ్చినప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత మెజర్మెంట్గా ఉంది, బ్యాక్ ఎలా ఉంది అనేది చూసుకుని మనం ఇస్తే కనుక దానికి తగ్గట్టుగా కుట్టేస్తారు. చెప్పాను కదా, ఒక పక్క 20-25 రోజుల నుంచి బాత్రూమ్ పని మొన్నటితోటైతే అయిపోయింది. మామయ్య గారు వచ్చే లోపల అయిపోయింది. ముందు మా బాత్రూమ్ లుక్ అయితే ఇది. కిందంతా మెరూను. యాక్చువల్గా ఎందుకు ఈ పని పెట్టుకున్నాం అంటే, కింద కరెక్ట్గా ఈ బాత్రూమ్ కింద స్టోర్ రూమ్ వస్తుంది మాకు, మెట్ల కింద వస్తుంది అనమాట. అదంతా మొత్తం సీపేజ్లో వచ్చేస్తుంది. మేమేంటంటే వర్షం వచ్చినప్పుడే వస్తుందేమో అని అనుకున్నాం, కానీ వర్షం వచ్చాడు కాదట, మామూలుగా బాత్రూమ్ లీక్ అవుతుందట. అది మాకు తెలియదు. యాక్చువల్గా మా పిల్లల బాత్రూమ్, ఆ బాత్రూమ్ కూడా లీక్ అవుతుంటే ప్లంబర్ని పిలిపించి మొత్తం అంతా వైట్ సిమెంట్ సంథింగ్ ఏదో ఎపాక్సీ ఏదో పెట్టాడు. 2 బాత్రూంలో పెడితే పిల్లల బాత్రూమ్ ఆగిపోయింది. మాది మాత్రం స్టిల్ ఇంకా సీపేజ్ వస్తూనే ఉంది. ఇంకా లేదు సార్, ఇంక బాత్రూమ్ అంతా మళ్ళీ తీసి కింద పైపులు ఏమైనా విరిగాయేమో చూడాలి అని చెప్పని అప్పుడు మొదలుపెట్టారు. ఇంచుమించు 3 వీక్స్ పైనే అయింది. మొత్తం బాత్రూమ్ అంతా తవ్వి కిందకి మీదకి తిప్పి
బెడ్రూమ్ అంతా ఒక రకంగా అయిపోయిందనమాట. మామూలు పని కాదు. ఏదైనా ఒక చిన్న పని మొన్న అంతా షెడ్లు పైన అంతా వేయించాం కదా, రూఫ్ టాప్స్ ఏం చేయించాం కదా, అదే సజ్జాలు అంటాం కదా మనం, అవంతా వేయించాం. ఆ పని అయింది అనుకున్నాం, మళ్ళీ ఈ పని పడింది. అబ్బాయి ఏదో ఒక పని, ఇదంటే అది బయట చేసుకుని వెళ్ళిపోయారు, ఇది ఇంట్లో పని కదా, పైన కింద ఉండి చూసుకుని వీళ్ళని వస్తూ ఉంటారు, గంపలతో మోస్తూ ఉంటారు, కిందకి పైకి తిరుగుతారు, మేడం మంచినీడు అంటారు, మేడం అది అంటారు. సౌండ్ ముందు ఎంత సౌండ్ అంటే డ్రిల్లింగ్ మిషన్ తోటి మా బాత్రూమ్ గోళ్ళు ఎలా ఉన్నాయంటే మామూలుగా ఏదో ఒక ఖజానాకి వేస్తారు చూసారా, స్ట్రాంగ్గా, అంత స్ట్రాంగ్గా ఉన్నాయట. వాడు చెప్తున్నాడు, బాత్రూమ్కి ఎవరైనా ఇంత స్ట్రాంగ్గా పెట్టి వేస్తారా సార్, పగలు కొట్టడమే చాలా కష్టంగా అనిపించింది అని చెప్తున్నాడు అనమాట. మొత్తానికైతే బాత్రూమ్ అంతా కిందికి మీదకి తిరిగి ఇల్లంతా సిమెంట్ చేసి నాకున్న శుభ్రానికి ఓ పక్క పంటి నొప్పికి మామూలు చిరాకు పెట్టలేదు. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. మధ్య 2 రోజులు వర్షాలని రాలు, 2 రోజులేమో ఇంకో పని ఏదో అని రారు. అసలు బాత్రూమ్ లేక ఏంటో అలవాటు అయిపోతుంది కదా బెడ్రూమ్లో బాత్రూమ్, మనకి చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. మొత్తానికైతే పని అయితే అయ్యింది. ఇంట్లో ఏదైనా పనులు పెట్టుకున్నామంటే చాలా కష్టంగా ఉంటాయి. అసలు విసుగు వచ్చిందనమాట. మొత్తం అంతా బాత్రూమ్ రెనోవేషన్ చేద్దాం అనుకున్నాగా అసలు ముందు ఫ్లోర్ కింద గ్రౌండే కదా మనకి బాత్రూమ్ పాడైంది, ఆ ఫ్లోర్ వరకే తీయిద్దాము అని అనుకున్నాను అనమాట ఫస్ట్. యాక్చువల్గా చెప్పాను కదా మొన్న బిల్డింగ్ అంతా మొక్కలు అవన్నీ కొట్టించేసాను. ఏంటో ఏదో ఒక పని అన్నట్టుగా ఉంటుంది, ఒకటి తర్వాత ఒకటి పనిగా అనిపిస్తుంది. ఇది అయ్యింది, బాత్రూమ్ పని అయ్యింది అంటే చాలు నా పని నొప్పి స్టార్ట్ అయినట్టుగా అనిపించింది. మేబీ సౌండ్ రోజు విని ఫ్రస్ట్రేషన్గా అనిపించింది అనమాట నాకు. ఇంకా మెల్లగా పన్ను ట్రీట్మెంట్, ఆల్రెడీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందన్నమాట. అంటే 2 పళ్ళకి మధ్యలో రావడం వల్ల ఏంటంటే 2 పళ్ళు రూట్ కెనాల్, ఎందుకు పన్ను పాడవలేదు, ఒక పావు వంతు చిన్నగా పుచ్చినట్టుగా అవుతుంది, మిగతా అంతా బాగుంటుంది. సో దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి దాన్ని చూస్తే ఇంకోటి కనబడుతుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే 1కి 4 కనిపిస్తున్నట్టు, అగో ఆ మూల స్టార్ట్ అవుతుంది మేడం, ఈ మూల స్టార్ట్ అవుతుంది, చేంజ్ చేసుకుంటే మంచిది అంటే అలా ఒకటి వెళ్తున్నట్టే ఉంటున్నాను. ఈరోజు కూడా వెళ్ళాను అనమాట. అందుకని అసలు వీడియో పోస్ట్ చేయడం కానీ ఇంట్రెస్ట్ లేదు అసలు నాకు దేని మీదను. ఏమైనా చెయ్యాలని కానీ ఏదో వండుకోవడం, తినడం, కాసేపు రెస్ట్ తీసుకోవడం అన్నట్టుగా ఉంది పని. మొత్తానికైతే ఏవో ఇంకా సింపుల్గా అసలు ఇంట్రెస్ట్ లేదు, చెప్పానుగా. ఏదో బాత్రూమ్ అయితే అయిపోవాలనుకున్నట్టుగా దానికి మ్యాచ్ అయ్యేట్టుగా ఒక కలర్ చూసుకుని వేయించమని చెప్పేసాం అనమాట. మాకు దగ్గరలోనే ఒక టైల్స్ షాప్ చూసుకుని కొంచెం మాపు ఆగాలి, ఏదో దానికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఉంటే చాలు అనుకున్నాము. బట్ మేము అడిగిన కలర్స్ ఏమీ లేవన్నమాట అతని దగ్గర. అంటే మనకు ఆల్రెడీ పైన వైట్ సర్కిల్స్ ఉన్నాయి కదా, కింద మెరూన్, డార్క్ కలర్స్ వేస్తేట తొందరగా అంటే స్కేలింగ్ వచ్చేస్తుంది, మనకు వైట్గా స్కేలింగ్ పట్టేస్తుంది. ఇంతకుముందు కూడా చూసారు కదా మీరు. దానివల్ల మెరూన్ కూడా తీయించాల్సి వచ్చింది, ఇంకా పని ఎక్కువైంది యాక్చువల్గాను. అది అనుకోలే, ముందు కింద ఫ్లోరింగ్ మాత్రమే అనుకుంటే పైన కూడా తీయించాల్సి వచ్చింది. ఇక సౌండ్ విన్నారు మీరు, ఎంత సౌండ్ వస్తుందను. ఈ సౌండ్ వింటూ కింద ఏమన్నా కూర్చోగలమా? పొద్దున 10ంటికి వస్తే సాయంత్రం 5, మంచినీళ్ళు కిందకి పైకి పిలిచి అలసిపోయినట్టుగా ఉన్నాను. అసలు మధ్యలో ఈ పండగలు ఒకటి, హడావిడి ఒకటి, ఏదో కష్టాలు చెప్పుకుంటున్నట్టుగా ఉంది వీడియో మొదలు పెట్టాలంటేను. అందుకని నాకు కూడా ఇంక బద్ధకం అనిపించి సరే అని వీడియో స్కిప్ చేసేస్తాను అనమాట. లేదులే ఈరోజు మీకు పెడదాము అని చెప్పని చిన్న వీడియో షేర్ చేద్దామని అనిపించింది. ఇగో ఇలా పని అవుతుందని. మీకు కూడా ఇంట్లో ఇలా పనులు ఉంటే విసుగ్గాను అలా ఉంటుందా లేదో చెప్పండి. ముఖ్యంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి. ఆఫీస్కి వెళ్ళిపోతారు జెంట్స్ అంటే, ఆఫీస్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏం తెలియదు పిల్లలను. బట్ మనమంతా ఇంట్లో పని చేసుకుని మళ్ళీ ఇవన్నీ హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఫైనల్గా అయితే బాత్రూమ్ పని అయితే అయ్యింది. ఇంకా నా పన్ను ఫైనల్ స్టేజ్లో అనమాట. ఇంకా క్యాప్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ ఇంకో 1 or 2 సిట్టింగ్స్లో అది కూడా అవుతుంది. అప్పటికి కానీ నేను కుదురుగా ఉండనేమో అని అనిపించింది. ఫైనల్గా అయితే మా బాత్రూమ్ ఇలా ఉంది. బాత్రూమ్ కన్నా బెడ్రూమ్ ముందు అసలు దారుణం అంటే దారుణం అయిపోయిందనమాట. ఇదేనా మా బెడ్రూము అనిపించింది. అసలు పడుకోవడం కూడా మానేసాం, ఆ గదిలోకి వెళ్ళడమే మానేసాం. ఎందుకంటే మా వారికి ఓసిడి, కింద కాలు పెడితే ఏదైనా అంటుకుంది అంటే బాబోయ్ అనేస్తూ ఉంటారు. ఇంకా అందుకని ఈ బెడ్రూమ్ అంతా వదిలేసాం అనమాట కొన్ని రోజులు మేము. మళ్ళీ తర్వాత వాళ్ళంతా పని అయిన తర్వాత అప్పుడు యూజ్ చేసుకోవడం మొదలుపెట్టాము. సో ఫైనల్గా దీంతో మీకు షేర్ చేయాల్సిందంటూ నేనేమీ లేదు. జస్ట్ మగ్గ వర్క్ బ్లౌజ్ ఏదైనా యూజ్ అయితే ఆ టిప్ ఒకటి యూజ్ అవుతుందని చెప్పని నెక్స్ట్ ఊరికే మా ఇంట్లో పనులు మీకు సరదాగా షేర్ చేశాను అంతేను. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంట్లో పనులతో ఫుల్ బిజీగా ఉన్నాను. అంటే ఎలా రినోవేట్ చేయించాము, ఎలాంటి వేసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఉంటుందని షేర్ చేశాను. ఎప్పుడైనా మనం మరీ లైట్ కలర్స్ కాదు, మరీ డార్క్ కలర్స్ కాకుండా మీడియం కలర్స్ వేయించుకుంటే కనుక బాత్రూమ్ మనం మెయింటైన్ చేయగలుగుతాము.
కొంచెం యాక్సెస్ అంటే మిగతావన్నీ కూడా కొంచెం మంచిగా ఉంటే తొందరగా పాడవకుండా ఉంటాయి. సో ఫైనల్గా అయితే బాత్రూమ్ పని అయితే అయ్యింది. ఇంకా నెక్స్ట్ చూడాలి. ఈ వర్షాకాలం వచ్చేప్పుడే ఏవో ఒకటి మనకు బయటపడుతూ ఉంటాయి కదా, అక్కడక్కడ సీపేజ్ రావడం అవిను. ఇంకా 1-2 చోట్ల హోమ్ థియేటర్లు అవి వస్తున్నాయి అనమాట. అవి కూడా చూడాలి, చేయించాలంటే మళ్ళీ టెన్షన్గా ఉంది, కొంచెం గ్యాప్ ఇచ్చి చూద్దామని చెప్పని. ఫైనల్గా అయితే ఇలా సింపుల్గా మా బాత్రూమ్ అయితే రెడీ అయింది. ఎలా ఉంది ఏంటని నాకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇప్పుడు ఏదో కొత్త లుక్గా ఏదో స్పేషియస్గా అనిపిస్తుంది, అంటే వీడియోలో ఇలా ఉంది కానీ బయట నుంచి చూస్తే మాత్రం ఓకే బాగానే ఉంది అనిపిస్తుంది. అబ్బా అని కాదు కానీ ఓకే అనిపించింది. సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీకు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను తప్పకుండాను. అంతవరకు బాయ్.